హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. చూడండి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద డిబిఎంఎస్ సిస్టమ్ ఈజ్ ఓవర్ హెడ్ కాస్ట్. అంటే ఓవరాల్గా ఆ డేటాబేస్ ని మెయింటైన్ చేయడానికి కాస్ట్ అనేది ఎక్కువైంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డిసడ్వాంటేజ్ లో మెయిన్ గా ద ప్రాసెసింగ్ ఓవర్ హెడ్ ఇంట్రడ్యూస్డ్ బై ద డిబిఎంఎస్ టు ఇంప్లిమెంట్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, షేరింగ్ ఆఫ్ ద డేటా కాజ్ ఏ డిగ్రేడేషన్ ఆఫ్ ద రెస్పాన్స్ త్రూపుట్ టైం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అసలు మెయిన్ అడ్వాంటేజ్ డిబిఎంఎస్ లో వచ్చేసరికి అది ఫస్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ, అంటే కేవలం వ్యాలిడ్ అయిన డేటాని మాత్రమే యాక్సెప్ట్ చేయడం డిపెండింగ్ ఆన్ ద కన్స్ట్రెంట్స్. మనం ఏదైతే కన్స్ట్రెంట్స్ ఇస్తామో, రూల్స్ ఇస్తామో ఆ రూల్స్ మీద డిపెండ్ అయ్యి వ్యాలిడ్ అయిన డేటాని మాత్రమే యాక్సెప్ట్ చేయడం. థర్డ్ వచ్చేసరికి మల్టిపుల్ యూజర్స్ కి డేటాని షేర్ చేయడం. ఈ ఫ్యూచర్ ని ప్రొవైడ్ చేసే క్రమంలో ఈ మూడు ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేసే క్రమంలో ఇది రెస్పాన్స్ టైము అండ్ ద త్రూపుట్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయింది, డిలే అయింది. ఆ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షేరింగ్ ఈ ఫ్యూచర్స్ ని ప్రొవైడ్ చేసే క్రమంలో రెస్పాన్స్ అండ్ త్రూపుట్ టైం ఎక్కువగా తీసుకుంటుంది. అదొక డిసడ్వాంటేజ్. సెకండ్ వన్ వచ్చేసరికి an additional cost is that of migration from a traditionally separate application environment to an integrated one. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఏంటంటే an additional cost is that of migration from a traditionally separated application environment to an integrated one. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకు వచ్చేసరికి డేటాబేస్ అంటేనే రిలేటెడ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. ఇప్పుడు వచ్చేసరికి ట్రెడిషనల్ అంటే ఓల్డ్ గా తీసుకున్న ఫైల్ సిస్టమ్స్ కానీ ఇంకేదైనా కానీ అవి మొత్తాన్ని తీసుకొచ్చేసరికి ఈ న్యూగా ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసామో సెంట్రలైజ్డ్ డేటాబేస్ దగ్గర తీసుకొచ్చేసి దాన్ని స్టోర్ చేయడానికి అడిషనల్ కాస్ట్ అనేది పడింది. కాస్ట్ అనేది అడిషన్ గా పే చేసుకోవాల్సి వచ్చింది, అడిషన్ గా కాస్ట్ అనేది భరించాల్సి వచ్చింది. ఓకే, సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసరికి నెక్స్ట్, ఈవెన్ దో సెంట్రలైజేషన్ రెడ్యూసెస్ డూప్లికేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం సెంట్రలైజ్ చేసాము, డూప్లికేషన్స్ ని అవాయిడ్ చేశారు. ఓకే, ద ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్ రిక్వైర్స్ దట్ ద డేటాబేస్ బి adequately backup so that in case of failure the data can be recovered. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ డిబిఎంఎస్ అనేది డూప్లికేట్స్ ని అలౌ చేయదు అని చెప్తున్నాము, సమ్ కన్స్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డేటా మొత్తం తీసుకొచ్చేసి ఒక సెంట్రలైజ్డ్ ఒక పొజిషన్ లో పెట్టేసి దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. దానికి డూప్లికేట్స్ లేవు కాబట్టి మన ఒరిజినల్ డేటానే క్రాష్ అయిపోతే, లాస్ అయిపోతే మళ్ళీ దానికి డూప్లికేట్స్ అనేది లేవు కాబట్టి అది మనకు ఒకటి వచ్చేసరికి డిసడ్వాంటేజ్. అది ఆ డేటాబేస్ అనేది ఫెయిల్ అయిపోతే మనం ఏదైతే తీసుకున్నామో డూప్లికేట్ తీసుకోకుండా కేవలం ఒక డేటాబేస్ మాత్రమే తీసుకొని దాని మీద మాత్రమే మనం యాక్సెస్ చేస్తామంటే ఆ డేటాబేస్ అనేది ఫెయిల్ అయిపోతే దానికి ఆల్టర్నేటివ్ ఇంకో డేటాబేస్ లేదు కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఎందుకంటే సెంట్రలైజ్డ్ మన డేటాబేస్ అనేది కంప్లీట్ గా ఒక చోట మాత్రమే ఉండేది, దానికి డూప్లికేట్స్ లేవు. డూప్లికేట్స్ అనేది అది అలౌ చేయదు, క్రియేట్ చేయట్లేదు మనము. ఓకే, ఇక్కడ వచ్చేసరికి దాని మీద మాత్రమే వర్క్ చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ దాన్ని మనం రికవరీ అనేది చేసుకోవడం కష్టం. అదొక డిసడ్వాంటేజ్. ఇంకా డిసడ్వాంటేజ్ తీసుకుంటే మనము డేటాబేస్ అనేది హ్యూజ్ డేటా కాబట్టి దాని యొక్క సైజ్ అనేది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అది హ్యూజ్ డేటాని మేనేజ్ చేయడం ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి మేనేజ్మెంట్
కాంప్లెక్సిటీ, మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ. ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది, ఈ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ స్టాఫ్ రిక్వైర్డ్. ఓకే, ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాం, దాన్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడం కాంప్లెక్సిటీ అని చెప్పేసాం మనం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసరికి ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడానికి మనకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అనేది కావాలి కంపల్సరీగా. ఓకే, ఇది థర్డ్ డిసడ్వాంటేజ్, టెక్నికల్ స్టాఫ్ రిక్వైర్డ్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ కాస్ట్. ఇందాక చెప్పాం, ఓవర్ హెడ్ కాస్ట్ అనేది పెరిగిపోయేది, హ్యూజ్ అమౌంట్ కాబట్టి, లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి దానికి కావాల్సిన ప్రాసెసర్స్ మొత్తం యూజ్ చేయాలి. ఇంక్రీజ్డ్ కాస్ట్. ఓకే, లాస్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్. ఓకే, మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో డేటాబేస్, అది ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వాలంటే దానికి సంబంధించిన హార్డ్వేర్ ని కూడా మెయింటైన్ చేయాలి. ఆ హార్డ్వేర్ కోసం మనం ఏం చేయాలి, సపరేట్ గా ఎక్స్ట్రా కాస్ట్ ని బేర్ చేయాల్సి వచ్చింది. ఓకే, దీనికి వచ్చేసరికి డిబిఎంఎస్ యొక్క డిసడ్వాంటేజెస్, దాని యొక్క సైజ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడం ఒకటి, ఆ మేనేజ్ చేసే దాంట్లో కాంప్లెక్సిటీ ఎదుర్కోవడం ఒకటి. థర్డ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ స్టాఫ్ రిక్వైర్డ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి స్టాఫ్ కూడా కావాలి, ఎక్కువగా స్టాఫ్ అనేది రిక్వైర్డ్, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసరికి ఇంక్రీజ్డ్ కాస్ట్, ఈ మొత్తం మేనేజ్ చేయాలంటే కంపల్సరీగా కాస్ట్ అనేది ఎక్కువైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్, కంపల్సరీ దాన్ని మేనేజ్ చేయడానికి దానికి సంబంధించిన సపోర్ట్ చేసిన హార్డ్వేర్ అనేది కావాలి, ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా కాస్ట్ అయింది. దిస్ ఈస్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిబిఎంఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.